యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తీసుకోండి. అవును, ఇంతకీ లతేది? లత ఇందాక ఇక్కడెక్కడో చూశానే. చిట్టమా అక్కడుంది. పాపం ఆ వర్మని తలుసుకొని బాధపడుతున్నట్టుంది బావా. అవును చిట్టమ్మా, ఎంతో ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ ఆ వర్మేమో తన ప్రేమను ఏమాత్రం పట్టించుకోకుండా ఓ గడ్డిపోచను విరిచినట్టు విరిచి పక్కన పెట్టేశాడు. తన స్థానంలో ఏ ఆడపిల్లున్నా ఇలాగే బాధపడుతుంది. అసలు అని కాదు, అని పెంచిన తల్లిదండ్రులు అనాలి. సాలే ఆపరా. నువ్వు చేసిన ఏదో పనులకు కూడా అందరూ అమ్మా నాన్నలే తిడుతున్నారు. నేనేటదో పని చేశానే? అబ్బో, నువ్వు చేసిన ఏదో పనులు చెప్పడం మొదలు పెడితే 2023 వెళ్ళి 2024 వస్తుంది. చాలే, పశువుల గడ్డేలాగా వేయలేదు. కనీసం నన్ను కొడతానే తాగనివే. ఏటి అందరూ నవ్వుతున్నారేటి? అరే అనియా, నువ్వు తాగుతుంది కూడా తేట్రా? అది కాఫీ తాగని అనబోయి కుడి తాగని అన్నం లేవే. చెల్లి, ఏటమ్మా కన్నీళ్ళు? నేను కన్నీరు పెట్టుకోవడం ఏంటక్క? ఏదో కంట్లో నలక పడిందంతే. నలక పడింది నీ కళ్ళల్లో కాదు, నీ గుండెల్లో. అందుకే కడుపులో ఉన్న నీ బాధ అంతా కరిగి ఇలా కన్నీళ్ళ రూపంలో బయటకొస్తుంది. చెప్ప, ఎందుకు ఎడుతున్నావు? అలాంటిదేమీ లేదక్క, అలాంటిదేం లేదు. చెల్లి, కడుపులోనే ఎట్టుకుంటే నీ బాధని దాయగలవేమో కాని కనిపించే నీ కళ్ళు, కన్నీళ్ళు నీ గుండెల్లో బాధని దాయలేవమ్మా. అంతదాకా ఎందుకు చెల్లి? నువ్వేటి? ఏ ఆడపిల్లైనా భర్తకి దూరం అయితే ఇలాగే కుమిలి కుమిలి ఏడుతుంది. ఇక నువ్వేం బాధపడకో, సరేనా? సాధ్యమైనంత త్వరగా ఆ అబ్బకి కొడుక్కి బుద్ధి చెప్తాను. నిన్ను అత్తారింటికి నేను పంపిస్తాను, సరేనా? అక్క, అత్తవారింటికెళ్ళి నేనేం చేయాలక్కా? నన్ను అసహ్యించుకునే భర్తతో కాపురం చేయాలా? నన్ను కోడలుగా అంగీకరించని మావయ్య దగ్గర ప్రతి క్షణం చేస్తూ బ్రతకాలా? ఎందుకెళ్ళాలక్కా? చెల్లి, అవునక్కా, నన్నింటి నుంచి ఎలా తరిమేయాలా అని ఆలోచిస్తున్న మనుషుల దగ్గరికి నన్ను కాపురానికి ఎలా పంపించాలా అని ఆలోచించడం అది మన అమాయకత్వం అవుతుందక్కా. అవును చెల్లి, నువ్వు చెప్పింది నిజమే. కట్టుకున్న మొగుడికి అందం అష్టైశ్వర్యాలు లేకున్నా బతకొచ్చు, కానీ గుప్పెడంత గుండెలో సిటికడంత ప్రేమ లేదంటే మాత్రం సచ్చేదాకా నరకం అనుభవిస్తూ సావాల్సిందేనమ్మా. కానీ వర్మకి నువ్వంటే కొండంత ప్రేమమ్మా. కాకపోతే వాళ్ళ నాన్నకేదో అన్యాయం జరిగిందని, ద్రోహం జరిగిందని నిన్ను అపార్థం చేసుకుని మాట్లాడుతున్నాడంతే.
ఏదో ఒక రోజు తన తప్పుని తెలుసుకొని నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది చెల్లి. అక్క, నేతి బీరకాయలో నెయ్యి ఉందని వెతుక్కోవటం ఎంత అమాయకత్వమో, ఆయన నన్ను వెతుక్కుంటూ వస్తాడని నమ్ముకోవడం కూడా అంతే అమాయకత్వం అక్క. చెల్లి, ఊరుకో. నీ మంచితనమేటో, నీ మంచి మనసేటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేసి నీ ముందు సంపలు వాయించుకునేలా చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. ఏడువకు. ఏంటి, చెల్లెల్ని ఓదార్చడానికి వచ్చి అక్క కూడా ఏడుస్తుందా? చిటి, నువ్వే ఇలా ఏడిస్తే ఇంకా లత ఎంత బాధపడుతుందో మర్చిపోయావా? నేనెందుకు ఎడతాను బావా? నా సచిన ఏడవను. ఇప్పుడు ఏంటైందని నా చెల్లి అత్తారింటికి 4 రోజులు దూరం అయింది, అంతే కదా. చూస్తా ఉండు, తొందరలోని తీపి కబురు చెప్తాను. ఆ, అంటే కొంప తీసి నెల తప్పు. కాంతమ్మగారండి, ఉన్న పళ్ళంగా చిట్టమ్మగారింటికి ఎందుకు తీసుకొచ్చారండి? అయ్ బాబోయ్, అలా కొట్టారేంటండి? కొట్టాలా కొయ్యాలా? ఆ చిట్టమ్మని పట్టుకొని చిట్టమ్మ గారు అంటే కొట్టడం కాదు, ప్రాణాలు తీసేస్తాను. తప్పైపోయిందండి. ఇంతకీ చిట్టమ్మింటికి ఎందుకొచ్చారండి? చెప్తా. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం కాంతమ్మ గారు. చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుండకపోవడం ఏంటి మేడం? మీరేమన్నా మామూలు ప్లాన్ చెప్పారా? చిట్టమ్మ బతుకు తెరువు మీద కొట్టి తనకి బతికే అవకాశమే లేకుండా ఉండే ప్లాన్ చెప్పారు కదా. ఏంటండి, చిట్టమ్మ బతుకు తెరువు మీద కొట్టబోతున్నారా? ఎస్, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఈ మున్సిపల్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని చిట్టమ్మ పాల వ్యాపారం మీద, స్వీట్ల వ్యాపారం మీద దెబ్బ కొడతాను. దాన్ని అవకాశంగా తీసుకొని ఆ లతని వర్మగాడికి శాశ్వతంగా దూరం చేస్తాను. అదేలా సాధ్యమమ్మా? మహా అయితే చిట్టమ్మ వ్యాపారం నాశనం చేయగలరేమో గాని లత జీవితాన్ని ఎలా నాశనం చేస్తారు? అక్కడే ఉంది అసలైన తిరకాసు. ఏం సుబ్బారావు, మేడం, చిట్టమ్మని ఎలా బెదిరించాలో, ఎలా భయపెట్టాలో అంతా అర్థమైందిగా? మీరు చెప్పిన ప్లాను తూచా తప్పకుండా అమలు చేస్తాం మేడం. ఆ చిట్టమ్మ పాల వ్యాపారాన్ని, స్వీట్ల వ్యాపారాన్ని క్లోజ్ చేస్తాం. సూపర్. మీ సంగతేంటి? ఆ చిట్టెమ్మ దగ్గర మేమేం చెప్పాలో, ఎలా యాక్టింగ్ చెయ్యాలో సుబ్బారావు గారు మొత్తం చెప్పారండి. వెరీ గుడ్. ఇంతకీ మీలో ఆస్తమా ఎవరికొచ్చింది? వెరీ గుడ్, నీకు ఆస్తమా వచ్చింది. మీలో ఎవరికి మలేరియా జ్వరం వచ్చింది? 4 రోజుల నుంచి ఒకటే జ్వరమమ్మా. వెరీ గుడ్. నువ్వింకా అద్భుతంగా నటిస్తున్నావు. సుబ్బారావు, చిట్టమ్మ కాలాంతకురాలు. తనతో తలపడాలంటే తలలో గుజ్జుండాలి. అది నీకుందనే నమ్ముతున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండమ్మా, నేనేంటో నిరూపించుకుంటాను. నిరూపించుకుంటే పర్లేదు, ఏదైనా తేడా వచ్చిందంటే నిమ్మకాయ బద్ద పిండేసినట్టు పిండేస్తుంది. నోర్మోయ్, అతనేమన్నా అల్లాటప్ప మనిషి అనుకున్నావా? మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయ్.
మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఈ ఏరియాలో గేదెల్ని పెంచుతున్నందుకు, మున్సిపల్ పర్మిషన్ లేకుండానే స్వీట్లు తయారు చేస్తున్నందుకు ఆ 2 వ్యాపారాల్ని ఇంకా సేపట్లో క్లోజ్ చేయబోతున్నాడు. అవును మేడం, మా పర్మిషన్ లేకుండా గేదెల్ని పెంచడం చట్టరీత్యా నేరం. ఆ ఒకటి చాలు తన పాల వ్యాపారాన్ని క్లోజ్ చేయడానికి. సూపర్. ఏ చింతామణి, నువ్వేం చేస్తావంటే చెప్పిందంతా అర్థమైందిగా? అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే యాక్టింగ్ ఎరగదీసేస్తాను. ఏవే, మీ నాన్న కూడా ఇలాగే చెప్తాడు. తీరా చిట్టమ్మని చూడగానే కరెంటు షాక్ తగిలిన కాకిలాగా గిలగిలా కొట్టుకుంటాడు. మా నాన్న సంగతి పక్కన పెట్టండమ్మా, మీరు చెప్పిన ప్లాను నేను అమలు చేస్తాను కదా. వెరీ గుడ్. సుబ్బారావు, లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి నువ్వు రెడీయేనా? నేను రెడీ మేడం. ఓకే, వెళ్దాం పదండి. బావా, ఈ పాకం సంగతి నేను చూస్తాను గాని నువ్వు వెళ్ళి స్నానం చేసిరా పో. పర్లేదు చిట్టి మిఠాయి, ఇంకో 10 నిమిషాల్లో పాకం అయిపోతుంది కదా, ఆ తర్వాత వెళ్ళి స్నానం చేస్తాను. బావా, నువ్వు పొయ్యి వేడికి ఎక్కువసేపు ఉండలేవు బావా. నా మాట నీళ్ళు పో, నేను చేస్తాను కదా. పర్వాలేదు చిట్టి. అచ్చో బావా, అబ్బా, వెళ్ళి పర్వాలేదులే స్నానం చేసిరా పో. చిట్టమ్మా, పాకం పట్టినంత మాత్రాన మీ ఆయనే అరిగిపోడు, కానీ కాస్త వాణ్ణి కూడా పంచేయి నువ్వు. లేదంటే అల్లుడు గారు ఏ పని పాట లేకుండా అత్తగారింటి మీద పడి తింటున్నాడు అన్న చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్గా చెప్పావక్క. ఏటది నువ్వు కూడాను? బావ, నేనేమైనా పని చేద్దాం చెప్తున్నానా ఏంటి? ఆయన చదువుకు తగిన పనిని ఎత్తుకోమంటున్నాను. కరెక్ట్గా చెప్పావే సిట్టి. ఇదిగో బాబోయ్, ఇంకెందుకు ఆలస్యం? తొందరగా వెళ్ళి ఆ విమానం డ్రైవర్ ఉద్యోగాన్ని అట్టేసుకో. అలాగే బావా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. బా 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 ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పేడ, మరోవైపు పొగ. నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. కాంతమత్తోయ్, గేదెలన్నాక పేడెత్తాయి, పొయ్యన్నాక పొగొత్తది. ఇదేదో పెద్ద వింతనట్టు మాట్లాడక్కర్లేదు. మీకు వింత కాకపోవచ్చు మేడం. మీ గేదెల వల్ల, మీ స్వీట్స్ తయారీ వల్ల కాకినాడ మొత్తం సర్వనాశనం అయిపోతుంది తెలుసా? అవును, మీ గేదెలేసే పేడవాసనకి కాకినాడలో దోమలన్నీ మీ కాలనీ చుట్టే తిరుగుతున్నాయి. వాటి వల్ల పాపం అదిగో ఆ పెద్దమ్మకి మలేరియా వచ్చి 15 రోజులు హాస్పిటల్లో ఉంది. చెప్పవేంటి పెద్దమ్మా? అవునమ్మా, మలేరియా వల్ల 15 రోజులు నేను ఆసుపత్రిలో ఉంటే 1,00,000 రూపాయల బిల్ అయింది. విన్నావుగా? అప్పటికి ఈ కాలనీ వాళ్ళంతా నీ దగ్గరకొచ్చి ఈ పేడవాసన భరించలేకపోతున్నాము, ఈ దోమల ధాటికి మేము తట్టుకోలేకపోతున్నామని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారంట. విన్నావా? ఆ దోమల సంగతి పక్కన పెట్టండి. ఈ స్వీట్ల తయారీ వల్ల వచ్చే పొగ వల్ల ఎంతమంది అస్వస్థతకు గురవుతున్నారో తెలుసా? ఏటేటేటి, ఈ పొగ వల్ల జనాలు అస్వస్థతకి గురయ్యారా? అవును. ఇదిగో ఈవిని చూడు, మీ పొగ పీల్చి పీల్చి ఊపిరితిత్తులన్నీ నాశనమైపోయాయంట.
ఆస్తమా వచ్చి 2 నెలలుగా హాస్పిటల్లోనే ఉందంట. దానికైన బిల్లు 2 లక్షలు. అవేవైనా నువ్విస్తావా? చిట్టమ్మా, చూడబోతే అందరూ ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును బావా, లేకపోతే ఎప్పుడు లేంది పేడవసను కొత్తగా రావడం ఏంటి, పొగ పీల్చి ఆస్తమా రావడం ఏంటి? అమ్మా, మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వవా? మా జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే కళ్ళారా చూసి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా? నోర్మయ్, తప్పు జరుగుతుందని తెలిసి ప్రశ్నించడానికొచ్చిన నన్నే తిరిగి ప్రశ్నించడానికొచ్చావా? ఈ చిట్టమ్మ ఇలా మాటలతో వినే రకం కాదండి. మీరేం చెయ్యాలనుకున్నారో అది చెయ్యండి. ఇంకా చూస్తారేంటి? ఆ గేదెలని విప్పేసి కాకినాడ దాటిదాకా తరివేయండి. ఈ దిక్కుమాలిన పొగతో కాకినాడ మొత్తం కాలుష్యం చేస్తుంది కాబట్టి ఈ వంట సెటప్ కూడా సర్వనాశనం చేసేయండి. అరెరే, ఏంటి? ఇదిగో, ఇదిగో. హే, ఆగండి ఆగండి. అయ్యో చిట్టి, అయ్యో అయ్యో అత్త అత్త, నా గేదెలత్త, నా మాటలెత్త, నా మాటలెత్త, అయ్యో అయ్యో నా గేదెత్త. అరే ఆగండి. అయ్యో పిన్ని పిన్ని పిన్ని, నా గేదె పిన్ని, నా మాటిని పిన్ని పిన్ని. అమ్మ నీకు దండ పెడతానమ్మా, తీసుకెళ్ళొద్దమ్మా అమ్మా. హే, నా మనిషినే కొడతావా? కొట్టడం కాదు, తాళాలు తీసేస్తాను. ఏటనుకుంటున్నారో? సుబ్బారావు గారు, చూశారు కదా చిట్టమ్మ చేస్తున్న అవినీతిని ఆపడానికొస్తే అన్యాయంగా అక్రమంగా నా మనిషి మీదే చేయి చేసుకుంది. అమ్మా, చిట్టమ్మ కాబట్టి కేవలం చేయి చేసుకుని ఆగింది. అదే చిట్టమ్మ స్థానంలో మరొకరుండుంటే పరిస్థితి మరొకలా ఉండేది. షటప్ షటప్. పాల వ్యాపారం చేసుకోవడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు మున్సిపాలిటీ లైసెన్స్ ఉందా మీకు? మాట్లాడరేంటి? ఉందా లేదా? సార్ అది అదేంటంటేని అడుగుతుంటే మాట్లాడరేంటి? సిటీ మధ్యలో గేదెల్ని పెంచాలంటే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మీ స్వీట్ల తయారీ వల్ల వాయు కాలుష్యం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారి వద్ద కూడా పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నారా? అమ్మ కోకిలమ్మ గారు, తమరి మూగ భాష ఆపండమ్మా. చిటి, మున్సిపల్ అధికారి అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. డబ్బుంది కదా అని పాల వ్యాపారం చేయడం, ఓపికంది కదా అని స్వీట్ల వ్యాపారం చేయడం కాదు. ఇవన్నీ చెయ్యాలంటే లైసెన్స్ కూడా ఉండాలి. పాపం, చదువు సంధ్య లేని చిట్టమ్మకి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి కాంతమ్మ గారు? మనల్ని అడిగేది ఎవర్లే అని చెప్పి ఇన్ని వ్యాపారాలు చేసింది. ఇంకా చూస్తారేంటి? విసిరి పారేయండి. ఆగండి ఆగండి. మర్యాదగా నా సామాన్లు ఎక్కడ పెట్టి ఎల్లకపోతే పెద్దాళ్ళు కదా అని కూడా చూడకుండా పళ్ళు రాలగొట్టేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏది
కొట్టు కొట్టు చూస్తాను. కాంతమత్త, నన్ను రెచ్చగొట్టొద్దు. మర్యాదగా ఎక్కడి సామాన్లు అక్కడ ఎట్టేసి, ఎక్కడి గేదెల్ని అక్కడ కట్టేసి వచ్చిందాన్నే వెళ్ళిపోండి. లేదంటే కింతకింత వడ్డీతో సహా సెల్లిస్తాను. ఎంత ధైర్యమే నీకు? చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి ఇదేంటని నిలదీయడానికొచ్చిన మాకే వార్నింగ్లు ఇస్తావా? వార్నింగ్లు? సుబ్బారావు గారు, ఈ చిట్టమ్మ ఇలా మాట వినదు, కానీ లీగల్గా మీరేం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. సార్ మీకు కావాల్సింది లైసెన్స్ అయితే రేపే అప్లై చేసి దానికి సంబంధించిన లైసెన్స్ తీసుకుంటాం సార్. దయచేసి ఇక్కడ మాత్రం ఎలాంటి గొడవ చేయకుండా వెళ్ళిపోండి సార్.